మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. సమకాలీన అంశాలపై స్పందిస్తుంటారు. రాజకీయ ప్రత్యర్థులపై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతుంటారు. ఒక్కొక్కసారి వివాదాలను కొని తెచ్చుకుంటారు. గతంలో బాలకృష్ణను ఉద్దేశించి బాలయ్య అంటే ఎవరు, పాత సినిమాలో కమిడియనా అని పోస్ట్ చేసి వివాదానికి కారణమయ్యారు. నందమూరి అభిమానులను హర్ట్ చేశారు. అయితే అటువంటి నాగబాబు ఇప్పుడు తన ట్విట్టర్ ఖాతాను డిలీట్ చేయడం చర్చకు దారితీసింది. దానికి కారణం ఏమిటన్నది తెలియడం లేదు. ఫలితాలకు ముందే నాగబాబు చేతులెత్తేశారని, ట్విట్టర్ ఖాతాను డిలీట్ చేశారని ఎద్దేవా చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వెలుస్తున్నాయి. అయితే నాగబాబు ట్విట్టర్ ఖాతా డిలీట్ చేయడానికి అల్లు అర్జున్ అభిమానులు కారణమని ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల కిందట అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నాగబాబు ఒక ట్వీట్ చేశారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడు అయినా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అసలు నాగబాబు ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారన్నది క్లారిటీ లేదు. కానీ ఎవరికి తగ్గినట్లు వాళ్ళు దాని మీద స్పందిస్తూ పెద్ద రాదంతం చేశారు. అల్లు అర్జున్ అభిమానులు సైతం నాగబాబుని టార్గెట్ చేస్తూ ట్వీట్లు పెట్టారు. గత కొద్ది రోజులుగా మెగా కుటుంబంలో చీలిక అంటూ ప్రచారం ప్రారంభమైంది. ఈ వివాదం మరింత ముదరడంతో నాగబాబు తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ డియాక్టివేట్ చేశారు. నిజానికి పవన్ కు మద్దతుగా మెగా కుటుంబం అంతా రంగంలోకి దిగింది. కానీ అల్లు అర్జున్ మాత్రం కేవలం సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మద్దతు ప్రకటించారు. తన స్నేహితుడైన వైసీపీ అభ్యర్థి కోసం నేరుగా వెళ్లారు. ఇదే వివాదానికి కారణం. అదే సమయంలో నాగబాబు పోస్టు పెట్టడంతో వివాదానికి ఆజ్యం పోసినట్లయింది. అందుకే నాగబాబు తన ట్విట్టర్ ఖాతాను డియాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది.